నమస్కారం అండి. ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్ క్లాస్కి స్వాగతం. ఈరోజు మనము సిఓ కాన్ఫిగరేషన్స్ చూసుకోబోతున్నాము. ప్రైమర్లీ ఈరోజు మనము సిఓ కంట్రోలింగ్ ఏరియా గురించి మాట్లాడతాము. మనం ఎప్పుడైతే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ చేస్తామో అక్కడ చాలా మెయిన్ డెసిషన్ వచ్చేసేసి కంట్రోలింగ్ ఏరియా మనము ఒకటే చేసుకోవాలా, మోర్ దాన్ వన్ చేసుకోవాలా అండి. ఒక కంట్రోలింగ్ ఏరియాకి మనం ఆర్గ్ స్ట్రక్చర్లో నేను ఆల్రెడీ మాట్లాడి ఉన్నానండి. ఆర్గ్ స్ట్రక్చర్లో నేనేం చెప్పాను, ఒక కంట్రోలింగ్ ఏరియాకి మీరు మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అసైన్ చేసుకోవచ్చు. కాకపోతే కండిషన్ ఏంటిది? కండిషన్ నెంబర్ 1, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది సేమ్ ఉండాలి. ఒకవేళ ఒక కంపెనీ కోడ్కి మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్ జాన్ టు డిసెంబర్ ఇచ్చి ఇంకో లీగల్ ఎంటిటీకి మీరు ఏప్రిల్ టు మార్చ్ చేసి అవి రెండింటిని ఒకటే కంట్రోలింగ్ ఏరియాలో కలుపుతా అంటే అది కుదరదండి. ఒక కంట్రోలింగ్ ఏరియాలో ఉన్న అన్ని లీగల్ ఎంటిటీస్కి ఒకటే ఫిజికల్ ఇయర్ ఉండాలి, ఒకటే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉండాలి. అగైన్ ఐ రిపీట్, మీరు మల్టిపుల్ కంపెనీ కోడ్స్ని కనుక ఒకటే కంట్రోలింగ్ ఏరియాలో మీరు అసైన్ చేయాలి అనుకుంటే మనము ఫిజికల్ ఇయర్ వేరియంట్ సేమ్ ఉండాలి, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సేమ్ ఉండాలి. లేని పక్షంలో అది ఒప్పుకున్నది. సో ఒకటే కంట్రోలింగ్ ఏరియాని అసైన్ చేయడం వల్ల వచ్చిన లాభం ఏంటిది అంటే, కంట్రోలింగ్ ఏరియా సేమ్ అయి ఉంటే ఒకవేళ మీరు మీ కాస్ట్ బడ్జెట్ వచ్చేసేసి 10 మిలియన్ అనుకోండి. 10 మిలియన్ని మీరు కంట్రోలింగ్ ఏరియా లెవెల్లో కాస్ట్ ఎలిమెంట్స్కి ఇవన్నింటిని మీరు బడ్జెట్లో మేనేజ్ చేసుకొని 2 లీగల్ ఎంటిటీస్కి మీరు అలొకేట్ చేసుకోవచ్చండి. ఒక లీగల్ ఎంటిటీ నుంచి కాస్ట్ సెంటర్ నుంచి ఇంకో లీగల్ ఎంటిటీలో ఉన్న కాస్ట్కి మీరు చేసుకోవచ్చు. ఒక ఉదాహరణకి నేను చెప్తానండి. మీ దగ్గర 3 ఆటోమొబైల్ ప్లాంట్స్ ఉంది. ఏ కంపెనీకి తెలియదు, నేను ఇంతకుముందు 3 లీగల్ ఎంటిటీస్ ఉంది. సో లీగల్ ఎంటిటీస్ కాదు, ప్లాంట్స్ ఉన్నాయి. మీరు ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, కానీ మీకు సేల్స్ ఆఫీస్ వేరే వేరియంట్ మ్యానుఫ్యాక్చర్ అవుతారు. బహుశా మీరు అనుకుంది ఒక చోట మహీంద్రా స్కార్పియో ఒక ప్లాంట్లో తయారవుతుంది, ఇంకో ప్లాంట్లో చెన్నై ప్లాంట్లో మహీంద్రా ఎక్స్యూవీ అవుతుంది. సో వీటన్నిటికీ సంబంధించిన సేల్స్ ఆఫీస్ ఏదైతే ఉందో అది మాత్రము ఒకటే కామన్, మూడింటిని డీల్ చేస్తుందండి. సో ఏదైతే సేల్స్ ఆఫీస్కి సంబంధించిన కాస్ట్లో మార్కెటింగ్, డీలర్షిప్ ట్రైనింగ్, ఫ్రైట్ అవుట్వర్డ్స్, అన్ప్యాకింగ్, సర్వే, ఈ కాస్ట్ అన్నిటిని కూడా మీరు మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ కంపెనీ కోడ్స్కి మీరు అసైన్ చేయాలంటే ఈజీగా అసైన్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ 4 లీగల్ ఎంటిటీస్ కూడా ఒకటే కంట్రోలింగ్ ఏరియాలో ఉంటుందో. ఐ విల్ అగైన్ రిపీట్ అండి. మీ దగ్గర 3 లీగల్ ఎంటిటీస్ ఉంది, 3 ప్లాంట్స్ ఉన్నాయి. మూడిట్లోనూ వేరే డివిజన్ ప్రోడక్ట్స్ వర్క్ అవుతుంది. ఒక చోట ట్రాక్టర్స్ అవుతుంది, ఒక చోట మహీంద్రా ఎక్స్యూవీ అవుతుంది, ఇంకో చోట మహీంద్రా స్కార్పియో అవుతుంది. ఇట్లా 3 తనితనిగా వేరే లీగల్ ఎంటిటీస్గా ఆపరేట్ చేస్తున్నాయి, ఏదైనా కారణాలు కావచ్చు. సో అక్కడ ఏమవుతుంది, ఇంకోటి మహీంద్రా ఫైనాన్స్ అని కూడా ఉంది. ఇది జస్ట్ నేను ఈ కంపెనీ పేరు వాడుతున్నాను ఓన్లీ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇంట్రెస్ట్ గురించి. సో మహీంద్రా ఫైనాన్స్ వాళ్ళు లోన్ ఇస్తారు. ఆ లోన్తో మనము ఈ ప్రోడక్ట్స్ని ఏదైనా కొనుక్కోవచ్చు. స్కార్పియో కానీ, బొలెరో కానీ, ట్రాక్టర్ కానీ ఏదైనా కొనుక్కోవచ్చు. వీటన్నిటికీ కూడా మనకి సేల్స్ ఆఫీసెస్ అని ఉంటుంది కదండి. సేల్స్ ఆఫీస్ ఉందనుకోండి, ఆ సేల్స్ ఆఫీస్కి వాళ్ళు టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ప్రమోషన్స్ ఇస్తారు, స్పెషల్ మేళాస్లో వెళ్ళి వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటారు. చాలా విధమైన అడ్వర్టైజ్మెంట్స్ కాస్ట్, మార్కెటింగ్ కాస్ట్ ఇవన్నీ ఉంటుంది కదా. అంతేకాకుండా దే ఆల్సో పే ఫర్ ఫ్రైట్ అవుట్వర్డ్స్. ఏదైతే మన స్టాక్ యార్డ్ ప్లాంట్ నుంచి డీలర్స్ ఆఫీస్కి వెళ్ళడానికి ఏదైనా ఫ్రైట్ అవుట్వర్డ్స్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఖర్చులు, ఇవన్నీ సెంట్రలీ అవుతుంది. ఏదైతే సేల్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ కాస్ట్, మహీంద్రా అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఆన్ రైస్ అని ఇచ్చారనుకోండి, ఆ మహీంద్రా అనే అడ్వర్టైజ్మెంట్ అటు ట్రాక్టర్ లీగల్ ఎంటిటీకి పనికొస్తుంది, ఇక్కడ స్కార్పియో లీగల్ ఎంటిటీకి పనికొస్తుంది, ఫైనాన్స్ ఎంటిటీకి పనికొస్తుంది. సో ఏదో ఒక రేషియోలో నేను స్ప్లిట్ చేసుకోవాలంటే, ఒకవేళ ఈ 4 లీగల్ ఎంటిటీస్ ఒకటే కంట్రోలింగ్ ఏరియాలో ఉంటే మనం ఆ అలొకేషన్స్ సింప్లిఫైగా మనం అలొకేట్ చేసుకోవచ్చండి. మీరు KSV1 అని, కేఎస్ డిస్ట్రిబ్యూషన్ అని, అసెస్మెంట్ అని, అలొకేషన్స్ ఇవన్నీ కూడా మీరు ఒకటే కంట్రోలింగ్ ఏరియా కింద ఉంటే మీరు చేసుకోగలరు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. సెకండ్ ఎగ్జాంపుల్, నేను ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్కి వర్క్ చేశానండి. వాళ్ళకి యూఎస్లో ఉంది, అర్జెంటీనాలో ఉంది, బ్రెజిల్లో ఉంది, మిడిల్ ఈస్ట్లో ఉంది, యూరోప్లో ఉంది, యూకేలో ఉంది, ఇండియన్ కంపెనీ. ఇన్ని కంట్రీస్లో ఆపరేషన్స్ ఉందండి. ఇన్ని కంట్రీస్లో ఆపరేషన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకటే ఒక కంట్రోలింగ్ ఏరియా మెయింటైన్ చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏ కాస్ట్నైనా అలోకేట్ చేయడంలో నాకు ఈజీ ఉండాలి. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే క్రాస్ కంపెనీ కోడ్ కాస్టింగ్ అనేది ఒకటి ఉందండి. క్రాస్ కంపెనీ కోడ్ కాస్టింగ్ అంటే
నా ప్రోడక్ట్ వచ్చేసి సగం వచ్చేసి ఒక లీగల్ ఎంటిటీలో తయారవుతుందండి, మిగతా సగము ఇంకో లీగల్ ఎంటిటీలో తయారవుతుంది. ఇలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆ, మనకే రబ్బర్ ఫ్యాక్టరీ అనే ఒక లీగల్ ఎంటిటీ ఉంది. వాళ్ళు టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, పైగా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేసాను, ఒక కంపెనీలో సగం తయారయ్యి తర్వాత నాకు మిగతా సగం ఇంకో లీగల్ ఎంటిటీలో తయారవుతుంది. ఇదే ఎగ్జాంపుల్ నేను రష్యన్ ప్రాజెక్ట్లో కూడా చూశాను. అక్కడ కోల్ మైన్స్ ఉండేది, అదొక లీగల్ ఎంటిటీ ఉంటుంది. ఆ కోల్ మైన్స్ నుంచి వచ్చే కోక్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి ప్రాసెస్ చేసేసుకొని ఆ లైమ్ మిక్స్ చేసేసుకొని తర్వాత ఇంకో ప్లాంట్లో దాన్ని మోల్టన్ స్టీల్గా తయారు చేసుకొని ఆ మోల్టన్ స్టీల్ని మూడో ఎంటిటీలో వాళ్ళు స్టీల్ స్లాబ్స్ గాను దీనిగాను మార్చేసుకుంటారండి. ఇలా వాళ్ళు సో కానీ ఎప్పుడైతే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుందో, ఫైనల్ ప్రోడక్ట్ యొక్క బిల్ ఆఫ్ మెటీరియల్లో ఆ కంపెనీ ఆ లీగల్ ఎంటిటీలో అయ్యే బిల్ ఆఫ్ మెటీరియల్ ఆపరేషన్ కాస్టే కాకుండా నేను యాక్చువల్లీ కోక్ అనే లీగల్ ఎంటిటీ ఎక్కడైతే చార్కోల్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ అయ్యిందో అక్కడి నుంచి ఆ కోల్ మైన్స్ నుంచి వచ్చిన బాంబ్ని మొత్తం కూడా మనము క్రాస్ కంపెనీ కోడ్ కాస్టింగ్ ద్వారా మనము ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ అంటే దీంట్లో మనం తెలుసుకోగలమండి. ఈ ఎగ్జాంపుల్ కూడా మీరు చూడొచ్చు. మీరు ఏం చేయొచ్చు, ఒక సెమీ ఫినిష్ గూడ్స్ ఒక కంపెనీ కోడ్లో తయారు చేయండి. ఆ సెమీ ఫినిష్ గూడ్ని మీరు దానికి ఒక రెండు రా మెటీరియల్స్ ఒక 4 యాక్టివిటీస్ అప్లై చేయండి. దాని బ్రేకప్ ఒక ప్యాకింగ్ మెటీరియల్ ఇవ్వండి. దీన్ని తీసుకొని వెళ్ళేసి మళ్ళీ ఇంకో 2 మెటీరియల్స్ని దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి ఇంకో లీగల్ ఎంటిటీకి. ఆ లీగల్ ఎంటిటీలో ఇంకొక మెటీరియల్ని యాడ్ చేసేసి మళ్ళీ ప్యాకింగ్ ఏదైనా చేసేసి కొంచెం కూడా వాల్యూ ఫినిష్ చేసేసి ఫినిష్ గూడ్స్గా మార్చుకోండి. అప్పుడు ఏమైంది, సగం ప్రాసెస్ ఒక లీగల్ ఎంటిటీలో అయింది, ఇంకో సగం ప్రాసెస్ సెకండ్ లీగల్ ఎంటిటీలో అయింది. సెకండ్ లీగల్ ఎంటిటీలో ఏదైతే జరిగిందో దాంట్లో మీకు ఫస్ట్ లీగల్ ఎంటిటీ యొక్క కాస్ట్ బైఫర్కేషన్ కూడా మీకు దొరుకుతుంది. సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ అడ్వాంటేజ్ అనమాట ఈ క్రాస్ కంపెనీ కోడ్ కాస్టింగ్ వల్ల. అందుకే ఒకటే కంట్రోలింగ్ ఏరియా ఉండటం చాలా మంచి విషయం అండి. ఆ తర్వాత మనం చేయబోయేది నంబర్ రేంజెస్ అసైన్ చేస్తామండి. ఇది చాలా విషయం. ఒక నంబర్ రేంజ్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్కి నంబర్ రేంజ్ అసైన్ చేయాలి. మెయింటైన్ వర్షన్స్ అని అసైన్ చేస్తాము. వర్షన్స్ కూడా మనం మల్టిపుల్ వర్షన్స్ ఇచ్చుకుంటామండి. మల్టిపుల్ వర్షన్స్ని మల్టిపుల్ లెడ్జర్స్కి అసైన్ చేయొచ్చు, లేదా ఒకటే లెడ్జర్ కూడా అసైన్ చేయొచ్చు. ఆ కన్ఫ్యూషన్ ఇప్పుడు అక్కర్లేదండి. మనం ఇప్పుడు ఒక వర్షన్ అసైన్ చేసేసుకొని ఆ వర్షన్ని లెడ్జర్కి అసైన్ చేసుకోవాలండి. అసైన్ లెడ్జర్ టు కంట్రోలింగ్ ఏరియా, మీ కంట్రోలింగ్ ఏరియాకి ఏ లెడ్జర్ కావాలి అనేది మీరు అసైన్ చేసుకోవచ్చు. అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా, ఇది మనం ఫస్ట్ స్టెప్లోనే చేసుకుంటాము. సపరేట్గా కూడా ఒక నావిగేషన్లో స్టెప్ ఇచ్చారు. తర్వాత మనం లెడ్జర్ అండ్ కరెన్సీ సెట్టింగ్స్, మీకు ఎఫ్ఐ సెట్టింగ్స్లో నేను ఇది చేయలేదు, వదిలిపెట్టాను. కంట్రోలింగ్ ఏరియా చేసిన తర్వాత నేను ఇది చేస్తాను అన్నాను. సో ఫిన్నెసీ లెడ్జర్ ఎలా చేస్తాను అది చూడండి. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ మెయింటైన్ చేసుకొని ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేసేసుకొని కాస్ట్ సెంటర్స్ ఎలా క్రియేట్ చేసుకుందాము అనేది మనము చూద్దాము. సో లెట్ మీ గో ఇంటూ ఎస్ఏపి. కంట్రోలింగ్ ఏరియా మెయింటైన్ చేస్తాను. ఓకే, /SIMG డైరెక్ట్గా మీరు కంట్రోలింగ్కి వెళ్ళిపోవచ్చు. అవతార్ని పక్కన పెడదాము. కంట్రోలింగ్ జనరల్ అకౌంటింగ్ ఆర్గనైజేషన్ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. I'll show you the T codes also. IMG activity. ఓకే, అన్ని సెట్టింగ్స్ కూడా అదే సీక్వెన్స్లో చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు మెటీరియల్ లెడ్జర్ యాక్టివేట్ చేసేసి మళ్ళీ వెళ్ళి వేరేనా సరిదిద్దామంటే కుదరదండి. సో అన్నీ అలా నేను ఏదైతే సీక్వెన్స్ స్టెప్స్లో చేస్తున్నానో అదే సీక్వెన్స్లో మీరు కూడా చేయండి. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఓకే కీపీలో జరుగుతుందండి. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా నేను కొత్త ఒక కంట్రోలింగ్ ఏరియాని నేను క్రియేట్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు K100 క్రియేట్ చేశాను, ఇప్పుడు T100 అని క్రియేట్ చేశాను. T100 అని క్రియేట్ చేసుకొని చూడండి ఏమేమి ఫీల్డ్స్ వస్తున్నాయి. T100 కంట్రోలింగ్ ఏరియా. ఓకే, కంపెనీ కోడ్ వచ్చేసి క్రాస్ కంపెనీ కోడ్, మోర్ దాన్ 1 కంపెనీ కోడ్ ఇస్తున్నాము. కంట్రోలింగ్ ఏరియా క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంటింగ్ అని ఇచ్చేసాను. ఇక్కడ ఏ కరెన్సీ కంట్రోలింగ్ ఏరియాకి ఏ కరెన్సీ ఇద్దామనుకున్నారు
మీరు కంట్రోలింగ్ ఏరియా వచ్చే డాక్యుమెంట్స్లో కంట్రోలింగ్ ఏరియా డాక్యుమెంట్స్ తనీగా ఎప్పుడైతే మీరు మెటీరియల్కి సంబంధించి కానీ ప్రోడక్ట్ కాస్టింగ్కి సంబంధించి కానీ కాస్ట్ అలొకేషన్స్ గురించి కానీ ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎంట్రీస్ మీరు పోస్ట్ చేసినప్పుడు ఫైనాన్స్లో ఎలా అయితే ఈ ఎంట్రీస్ పడుతుందో కంట్రోలింగ్ సైడ్లో కూడా ఎంట్రీస్ పడుతుందండి. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే కేవలం కంట్రోలింగ్ సైడ్లోనే పడుతుందండి. సో అలా కూడా ఉన్నాయి. మన సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎంట్రీస్ అన్ని కూడా మనకు కంట్రోలింగ్ సైడ్లో పడుతుంది. ఆ కంట్రోలింగ్ మరి ఎఫ్ఐలో పడదు. సో అలాంటి డాక్యుమెంట్స్కి కంట్రోలింగ్ డాక్యుమెంట్స్కి ఏ కరెన్సీ వాడాలి అనేది ఇక్కడ డిఫైన్ చేశారండి. కంట్రోలింగ్ ఏరియాలో పడే డాక్యుమెంట్స్కి మనము కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోవచ్చు, లేదా కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ తీసుకోవచ్చు 20 అని. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ 20 అని తీసుకుంటే మనకి ఎఫ్ఐకి సిఓకి లింక్కి కొంచెం ప్రాబ్లం ఉందని ఎస్ఏపి వాడి నోట్స్ ఉంది. సో యూజువలీ మనం అందరం ఇండస్ట్రీలో 30 అనేది మెయింటైన్ చేసుకున్నాం అండి. గ్రూప్ కరెన్సీ తీసేసుకుంటాం. అది కాకుండా హార్డ్ కరెన్సీ కావాలంటే హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ కరెన్సీ మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. నేను ఇక్కడ 30 అని ఇవ్వగానే చూడండి యూఎస్డి అనేది తీసేసుకుంది. మనం ఇక్కడ 30 అని తీసుకోగానే ఇక్కడ యూఎస్డి అని తీసుకుంది. నేను ఇక్కడ క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంటింగ్ అనగానే ఇక్కడ టిక్ మార్క్ వచ్చేసింది. ఈ వాల్యుయేషన్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటికలీ అప్డేట్ అవుతుంది. నేను ఇక్కడ అప్డేట్ చేయట్లేదండి ఇప్పుడు. దీనికి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం K100 అని క్రియేట్ చేసుకున్నాం. T100 అని క్రియేట్ చేసుకున్నాము. ఫిజికల్ ఇయర్ వేరియంట్ నా లీగల్ ఎంటిటీస్ K4. నేను చెప్పాను కదండి వేరే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వద్దు. నేను దీనికి స్టాండర్డ్ హైరార్కీ ఏమి ఇస్తానంటే T100 ST స్టాండర్డ్ హైరార్కీ కాస్ట్ సెంటర్ హైరార్కీ STCCHR అని ఇస్తారండి. వేరే ఇక్కడ ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు ఇక్కడ సేవ్ చేసేసుకోండి. స్టాండర్డ్ హైరార్కీ క్రియేట్ చేయలేదు అని చెప్తుంది, పర్వాలేదు. క్రియేట్ చేస్తాను అంటుంది, వెరీ గుడ్, క్రియేట్ చేయి. ఒక మంచిదే కదా, మంచి విషయమే కదండి. సో అక్కడ లేకున్నా మనం ఇవ్వచ్చు ఏదైనా నేమ్. ఒక కంట్రోలింగ్ ఏరియా వచ్చేసి స్టాండర్డ్ హైరార్కీ అనేది మెయింటైన్ చేయాలి. ఇది వేరే 5432 అనే లీగల్ ఎంటిటీకి, మన లీగల్ ఎంటిటీకి కాదండి. సో వీ జస్ట్ ఇగ్నోర్ దట్ వన్. మనం సేవ్ చేసేసాం. అగైన్ ఐ విల్ సేవ్. ఓకే, గో బ్యాక్. T100 అనేది క్రియేట్ అయింది. T100కి ఏమేమి కాంపోనెంట్స్ అసైన్ చేయాలి, నేను ఇక్కడ యాక్టివేట్ కాంపోనెంట్స్ అంటానండి. ఏ కాంపోనెంట్స్ అనేది ఇయర్ డిపెండెంట్ అండి, ఇయర్ డిపెండెంట్. న్యూ ఎంట్రీస్ అనగానే నెక్స్ట్ 5 ఇయర్స్కి అసైన్ అయిపోతుందండి. నేను ఇక్కడ 2024 నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి 2024 నుంచి 9999 వరకు తీసుకుంటుంది. చూడండి, కాంపోనెంట్ నాట్ యాక్టివ్ అని ఉంది. నేనేం చేస్తాను, కాస్ట్ సెంటర్ యాక్టివే కదా నాకు. ఇక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్ యాక్టివే కదండి. కమిట్మెంట్ మేనేజ్మెంట్ కూడా యాక్టివ్ చేసుకుంటున్నాను. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ కూడా నేను ప్యారలల్ అండ్ ఇంటిగ్రేటెడ్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చేస్తాను. నాకు కంట్రోలింగ్ ఏరియా వచ్చేసి ప్రాజెక్ట్స్కి పనికొస్తుంది, సేల్స్ ఆర్డర్స్కి అవసరమే, నాకు కాస్ట్ ఆబ్జెక్ట్స్కి కూడా అవసరమే, అండ్ విత్ కమిట్మెంట్ మేనేజ్మెంట్ అని ఇస్తానండి. అన్నిటినీ సెలెక్ట్ చేసుకున్నాం, ఇంక్లూడింగ్ కాస్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఇంటర్నల్ ఆర్డర్ కూడా కాస్ట్ ఆబ్జెక్ట్ అండి. ఇలా మనం ఇంటర్నల్ ఆర్డర్ కూడా కాస్ట్ అసైన్ చేసుకోవచ్చు, సెటిల్ చేసుకోవచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ అసైన్డ్. గివ్ మీ 1 సెకండ్. ఓకే, మళ్ళీ నేను బ్యాక్ వెళ్తానండి. నేను T100 అనే కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకున్నాను. T100కి ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసుకున్నాను. ఏమేమి కాంపోనెంట్స్ ఉంది అంటే అసైన్ కాంపోనెంట్స్లో వెళ్ళాను, సేవ్. ఓకే, సెలెక్షన్, go to previous entry, edit, new entries, table views, transport selection, utilities. Okay, done. Go back. ఓకే, ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియా మీరు మెయింటైన్ చేసుకున్నారు, ఇంకా కంపెనీ కోడ్ ఏమీ సెట్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసేసి మనం నెక్స్ట్ నంబర్ రేంజెస్ ఇస్తామండి. మెయింటైన్ నంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ ఏరియా డాక్యుమెంట్స్లో వచ్చేసి నేను ఏం చేస్తాను, T100 అనేది నా కంట్రోలింగ్ ఏరియా. T100 అనే కంట్రోలింగ్ ఏరియాకి ఈ చేంజ్ ఇంటర్వెల్స్ కానండి, ఈ పైన ఒక పెన్సిల్ మార్క్ ఉంది చూడండి, చేంజ్ గ్రూప్స్, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసేసి ఇవన్నీ కూడా డాక్యుమెంట్ టైప్స్ మాదిరిగా అండి. ఇవన్నీ ట్రాన్సాక్షన్ టైప్స్ అని కూడా మనం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్డ్ KSPI తీసుకోండి, KSII యాక్చువల్ ప్రైస్ క్యాల్కులేషన్. అదే KSPI తీసుకుంటే మీకు ప్లాన్డ్ ప్రైస్ క్యాల్కులేషన్, KZPI యాక్చువల్ ఓవర్ హెడ్ క్యాల్కులేషన్స్,
వేరియన్స్ క్యాల్కులేషన్స్, ఇవన్నీ కూడా మనము డాక్యుమెంట్ కేఎస్పిఐ ఇక్కడ ఉందండి, కేఎస్పిఐ కేజెడ్పిఐ అండి, ఇంకా కేఎస్డబ్ల్ఐ సిఓఐ అని ఇలా వేరియస్ డాక్యుమెంట్ టైప్స్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ టైప్స్ మనం అసైన్ చేసుకోవాలి. నేనేం చేస్తాను, క్రియేట్ అండ్ నంబర్ రేంజ్ T100 కంట్రోలింగ్ ఏరియా డాక్యుమెంట్స్ ప్లాన్ అని ఇస్తాను. ప్లాన్కి వచ్చేసి నేను నంబర్ రేంజ్ ఇస్తాను. ప్లాన్ నంబర్ రేంజ్ వచ్చేసి 20, ఇది వచ్చేసి 2000 to 29999. కంట్రోలింగ్ ఏరియా డాక్యుమెంట్స్ అనేది ఇయర్ డిపెండెంట్ కాదు. సో కాబట్టి మీరు మ్యాక్సిమం రేంజ్ ఇచ్చేసుకోండి, 1 to 999 ఎన్ని ఇవ్వచ్చు. నేను ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయను కాబట్టి, ఇది చాలా డాక్యుమెంట్స్ మన ట్రైనింగ్ పర్పస్ కాబట్టి నేను ఇన్నే ఇచ్చేసుకుంటున్నాను. సేవ్. ఇంకో డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేస్తాను 10 అని, నంబర్ రేంజ్ 10లో నేను వన్ అని, సారీ ఇక్కడ వద్దు, దీన్ని డిలీట్ చేస్తాను, సారీ దీన్ని డిలీట్ చేసేసి ఈ 10ని డిలీట్ చేసేస్తాను ఇక్కడ. సేవ్, గో బ్యాక్, ఇంకోటి క్రియేట్ చేసుకుంటాను T100 కంట్రోలింగ్ ఏరియా డాక్స్. ఇంతకుముందు ప్లాన్ అని చేశాను, యాక్చువల్స్ అని చేశాను, గుర్తు రావట్లేదు. ఇది ప్లాన్ ఇచ్చేసుకుంటాను ఆర్ యాక్చువల్. మళ్ళీ వచ్చి చేంజ్ చేసుకుంటా అండి, ఒకవేళ రెండింటికి సేమ్ డిస్క్రిప్షన్ ఇస్తే. ఇది 10, ఓకే, 1000 to ఒకవేళ 2 అని తీసుకుంటే ఇక్కడ 1 అని ఇచ్చేస్తాను. 9. ఇది బహుశా ఐ థింక్ ఇది ప్లాన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి సేవ్ చేసుకున్నాండి. ఐ హ్యావ్ సేవ్డ్ ఇట్. సేవ్. ఓకే, ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ టైప్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు కాయిన్ CO త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ FI అనే డాక్యుమెంట్స్ని నేను ఏదో డాక్యుమెంట్స్ ఇప్పుడు క్రియేట్ చేసుకున్న నంబర్ రేంజ్కి అసైన్ చేయాలనుకున్నాను. T20 ఇక్కడ 10 అనేది క్రియేట్ కాలేదు అనుకుంటాను. ఇది ప్లాన్ క్రియేట్ అయింది కదండి, 10 అనేది క్రియేట్ కాలేదా? లెట్ మీ క్రియేట్ అగైన్. ఇప్పుడు మళ్ళీ అసైన్ చేసుకునే కాయిన్ని, ఇది వచ్చేసి ప్లాన్లో ఉంది 20. సో ఐ విల్ క్రియేట్ వన్స్ అగైన్ 10. T100 10, 9. ఓకే, ఇప్పుడు సేవ్ అవుతుంది. సేవ్డ్. చూడండి, ఇప్పుడు కాయిన్ అనే వచ్చే ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్స్ని నేను ఇప్పుడు యాక్చువల్స్కి అసైన్ చేసుకుంటాను. 10 అనేది యాక్చువల్ కాబట్టి 10కి యాక్చువల్స్ అసైన్ చేస్తాను. ఇప్పుడు మీరు స్క్రాల్ డౌన్ చేసుకొని కిందికి వెళ్ళి చూస్తే చూడండి 10కి అసైన్ అయ్యిందండి. నేను ఇప్పుడు అసైన్ చేయను. ఎప్పుడైతే మీకు యాక్టివిటీస్ చేస్తుంటారో అప్పుడు మీకు ఒక ఇష్యూస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్డ్ ఇండైరెక్ట్ యాక్టివిటీ అలొకేషన్స్ RKPL కంపల్సరీ KP26కి ఇది అవసరం. KP26లో మీరు ఎప్పుడైతే ఎస్టిమేట్స్ వేసుకోవాలో, ఎంత క్వాంటిటీ, ఎంత పవర్, ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది ఈ ఇయర్కి, ఎంత లేబర్ ఖర్చు వస్తుంది, లేబర్ యొక్క నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత, ఇవన్నీ ఇవ్వాలి అన్నప్పుడు ఈ డాక్యుమెంట్ టైప్తో క్రియేట్ అవుతుందండి RKPLలో. కానీ ఆ డాక్యుమెంట్ నేను ఇంకా నంబర్ రేంజ్ అసైన్ చేయలేదు కాబట్టి అక్కడ ఎర్రర్ ఇస్తుంది. సో ముందే చెప్తా, ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇక్కడ వచ్చేసి KNKలో అసైన్ చేసుకున్నామండి. అప్పటి వరకు మనం ఏమి అసైన్ చేయమండి. జస్ట్ సేవ్ ఇట్, బ్యాక్, ఇవి రెండు అసైన్ చేసేసాను. ఆ తర్వాత ఇప్పుడు వర్షన్స్ మెయింటైన్ చేసుకుందాం. మెయింటైన్ వర్షన్స్. 0 వర్షన్ ఉంది. 0 వర్షన్కి ప్లాన్, యాక్చువల్, WIP, వేరియన్స్ ఇవన్నీ ఉంటుందండి. ఇది కాకుండా మనం వేరే వర్షన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే మనం ఇప్పుడు 0 వర్షన్ వాడతాము. 0 వర్షన్ వాడి కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ అని అంటామండి. కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ లీగల్ 0 అనేది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మెటీరియల్ లెడ్జర్ యొక్క రికార్డింగ్లో చూడండి. 0 అనేది లీగల్ వాల్యుయేషన్కి సంబంధించి. 0 అనే లీగల్ వాల్యుయేషన్కి మనము సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ ఇస్తాము.
సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్. దీంట్లో 2024లో వెళ్ళేసి మీరు ఏం చేయండి, ఇక్కడ ఏ రేట్ ఇవ్వదలుచుకున్నారు ఇక్కడ చాలా గమనించి చూడండి. చాలామంది ఇది జస్ట్ కాన్ఫిగరేషన్ చేసుకుంటూ పోతారు, కానీ ఎఫ్ఐకి సంబంధించి ఎఫ్ఐ డాక్యుమెంట్స్ అనేది ప్రతి దినము వచ్చే ఎక్స్చేంజ్ రేట్తో వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారండి. డాక్యుమెంట్ కరెన్సీ నుంచి లీగల్ ఎంటిటీ కరెన్సీకి వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారండి. కానీ కంట్రోలింగ్ ఏరియాలో మనం ఏం చేస్తామంటే ఓన్లీ మీరు ఎక్స్చేంజ్ రేట్ టైప్ పి ఇచ్చేసేసి బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఏదో ఒక రేట్ పెట్టేసి దాని ప్రకారం కన్వర్ట్ చేస్తారండి. ఈ మంత్లీ వచ్చే ఎక్స్చేంజ్ రేట్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు కన్వర్ట్ చేయరు. ఎందుకంటే మనకి వేరియన్సెస్, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్, అన్ని వేరియన్సెస్ మనము మంత్ ఆన్ మంత్ మనము కంపారిజన్ చేసుకోవాలంటే ఆ పూర్తి ఇయర్కి నిలకడైన ఒక ఎక్స్చేంజ్ రేట్ ఉంటే మనకి బాగుంటుంది. మంత్లీ చేంజ్ అయ్యే ఎక్స్చేంజ్ రేట్తో మనం మార్చుకుంటే మనకి వేరియన్స్ అనాలిసిస్ అనేది సక్రమంగా ఒక మంచి మీనింగ్ అనేది ఇవ్వదు. సో అది తర్వాత ఇక్కడ పీరియడ్ ప్రైస్ క్యాల్కులేషన్ అనేది చూడండి. ప్రైస్ క్యాల్కులేషన్లో పీరియాడిక్ ప్రైస్ అని ఇవ్వండి. ఇక్కడ కూడా పీరియాడిక్ ప్రైస్ అని ఇచ్చేసేసి ఓన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అని ఇవ్వండి. సారీ, ఇక్కడ నేను కంట్రోలింగ్ ఏరియా నాది కాదు ఇది. సో ఐ విల్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద కంట్రోలింగ్ ఏరియా. సారీ, మెయింటైన్ వర్షన్స్లో ఎక్స్ట్రాస్ సెట్ కంట్రోలింగ్ ఏరియా నాది టీ కదండి, T100. ఓకే, T100కి వచ్చేసి 0లో వచ్చేసి కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్, ఈ 0కి సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ ఇచ్చేసి 2024. కమ్ టు 2024. ఇక్కడ చూసారండి, కాపీయింగ్ అలౌడ్ P11/2024కి ఏదైతే ఎక్స్చేంజ్ రేట్ నేను మెయింటైన్ చేస్తానో OBB8లో, లెట్ మీ జస్ట్ షో దట్ యూ /O OBB8 అనే టీ కోడ్లో కరెన్సీ రేట్ ఏదైతే, సారీ OBB8 కదా, OBBS, వన్స్ అగైన్ /and OBBS. ఈ ఎక్స్చేంజ్ రేట్ ఇది రేషియోస్ OB08 /and OB08 or 08 /and OB08. ఇది OB08లో మీరు ఎంకి మెయింటైన్ చేశారు కదండి. పీకి చూడండి ఏం మెయింటైన్ చేశారని. పీకి USD to INR, మన గ్రూప్ కరెన్సీ USD కాబట్టి USD to INR 1/1/2024కి 0.125 అనే ఒక ఎక్స్చేంజ్ రేట్ మెయింటైన్ చేశారు. ఈ రేట్ తీసుకొని ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా కన్వర్ట్ అవుతుంది. ప్రతి డాక్యుమెంట్ కూడా దీని ప్రకారం కన్వర్ట్ అవుతుంది. సో ఇది మనకు అవసరం లేదు. తర్వాత ఇక్కడ ప్రైస్ క్యాల్కులేషన్లో యావరేజ్ ప్రైస్ తీసుకోకండి, పీరియాడిక్ ప్రైస్ తీసుకోండి. ఇక్కడ కూడా పీరియాడిక్ ప్రైస్ తీసుకోండి. దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి నేను మీకు చూపిస్తాను తర్వాత. ఎప్పుడైతే మనము KP26లో మనం అసైన్ చేసుకుంటామో అక్కడ రేట్స్ అనేది లాస్ట్ ఫ్యూ మంత్స్ ఒక యావరేజ్ తీసుకుంటుంది, అందుకే తీసుకోకండి. ఇక్కడ రివాల్యుయేషన్ ఓన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అండి. కాస్ట్ కాంపోనెంట్ స్ట్రక్చర్ వచ్చేసి ఏమీ అసైన్ చేయకుండా జస్ట్ బ్లాంక్ వదిలేయండి. మనం ఎప్పుడైతే కాస్ట్ కాంపోనెంట్ స్ట్రక్చర్స్ చేసుకుంటామో ఆ తర్వాత వచ్చేసి ఈ స్టెప్ చేసుకున్నామంటే. సో ఇప్పటికైతే మీరు సేవ్ చేసేసుకోండి. డన్. మెయింటైన్ వర్షన్స్ అనే సెట్టింగ్స్ అయిపోయిందండి. తర్వాత ఉన్నది డిఫైన్ లెడ్జర్ ఫర్ CO వర్షన్. గో హియర్, డిఫైన్ లెడ్జర్. ఇక్కడ చూడండి వీటన్నిటికీ 0 LA ఇచ్చినారు. కానీ ఎప్పుడైతే మీకు మల్టిపుల్ వాల్యుయేషన్స్ వస్తుందో చూడండి, ఇక్కడ K100కి నేను మల్టీ వాల్యుయేషన్ చేశాను, గ్రూప్ వాల్యుయేషన్, ప్రాఫిట్ సెంటర్ వాల్యుయేషన్ అన్నీ చేశాను కాబట్టి ఇవన్నీ కూడా వస్తుంది. నేను ఏదో ఒకటి తీసుకొని 0 తీసేసుకొని నేను కాపీ యాస్ చేసుకొని నా కంట్రోలింగ్ ఏరియా ఇచ్చేస్తానండి. నా కంట్రోలింగ్ ఏరియా వచ్చేసి T100కి నేను ఇచ్చేస్తానండి. అండ్ దెన్ సేవ్ ఇట్. సారీ, K అని ఇస్తున్నాను, సారీ ఇట్ షుడ్ బి T100 ఇచ్చాను, జస్ట్ సేవ్. ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రాఫిట్ సెంటర్ వాల్యుయేషన్, గ్రూప్ వాల్యుయేషన్ మాట్లాడుకుంటామో అప్పుడు చెప్తానండి, మీరు ప్రతి వర్షన్కి వేరే వేరే లెడ్జర్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ప్రతి డాక్యుమెంట్ మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ అవుతుంది. లేదా మల్టిపుల్ CO వర్షన్స్ కూడా ఒకటే లెడ్జర్ ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తుంది, ఆ వాల్యూ వచ్చేసి వేరే వేరే కాలమ్స్లో వేసుకుంటుంది. దానివల్ల డేటా ఫుట్ ప్రింట్ అనేది తక్కువ ఖర్చు అవుతుందండి. మళ్ళీ సేమ్ ఇప్పుడు 1 మిలియన్ రికార్డ్స్ ఒక ఇయర్కి జనరేట్ అయితే మనము 3 లెడ్జర్స్ మెయింటైన్ చేస్తే 3 టైమ్స్ అది పోస్ట్ అవుతుంది.
దానికన్నా బెటర్ ఒకటే లెడ్జర్లో ఇంకొక అడిషనల్ కాలం వేసుకోవడమే బెటర్. సో ఐ హ్యావ్ సేవ్డ్ ఇట్. గో బ్యాక్. సో ఇక్కడ ఇది అయిపోయింది. లెట్ us నౌ go and check whether assign ledger, assign company code to controlling area, assign company code to controlling area, enterprise structure, assignment, controlling, assign company code to controlling area. ఓకే, ఇక్కడేముంది, కంట్రోలింగ్ ఏరియా అనేది T100కి తీసుకుందాము. RST 100, T100కి ఐ గివ్ ద కంపెనీ కోడ్స్, న్యూ ఎంట్రీస్. నా కంపెనీ కోడ్ వచ్చేసి T100 చేసుకున్నాను. డూ యూ వాంట్ టు చేంజ్ ద ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఆఫ్ కంట్రోలింగ్ ఏరియా అండ్ ద మాస్టర్ డేటా ఆఫ్ ద అసైన్డ్ కంపెనీ కోడ్స్. లెట్ మీ జస్ట్ చెక్. 1 సెకండ్ అండి. కంట్రోలింగ్ ఏరియాలో నేను ఓకేకేపీలో నేను ఏమి ఇచ్చానో చూస్తాను. ఓకేకేపీలో T100 T100లో నేను ఏమి ఇచ్చాను, ఫిజికల్ ఇయర్ వేరియంట్ K4 ఇది ఇచ్చాను. K4 కరెక్టే. సో అప్పుడు మనకి కంపెనీ కోడ్కి ఏం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇచ్చాను అని చూడాలి. నేను అందుకే నేను ఫిజికల్ ఇయర్ వేరియంట్ సేమ్ ఉండాలి అని అన్నాను కదండి. సో లెట్ మీ జస్ట్ చెక్ వెదర్ కంపెనీ కోడ్కి ఏమి ఇచ్చాను అనేది. /n SIMG ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ T100కి నేను ఇంకా ఫిజికల్ ఇయర్ వేరియంటే ఇవ్వలేదు. K4 ఇచ్చేసాను. సేమ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ మ్యాచ్ అయ్యింది. రైట్, సేమ్. ఇంకా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమి ఇచ్చానో అది కూడా చెక్ చేసుకుందాము. GL అకౌంట్ ప్రిపరేషన్స్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. T100కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సారీ ఇక్కడ అసైన్ కాదు కదా, ఇది లిస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. హ్యానా కన్నా నా మౌస్ ఫాస్ట్ ఉందండి, అప్పుడప్పుడు జంప్ అయిపోతూనే ఉంది. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, GL అకౌంట్స్ ప్రిపరేషన్స్, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. T100 అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ చేశానండి. బ్యాక్, ప్రిపరేషన్స్, క్లోజ్ ఇట్, మాస్టర్ డేటా, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఇది అయిపోయింది. ఇప్పుడు మనము అసైన్మెంట్లో చేసుకోవచ్చండి. అసైన్మెంట్ ఎందుకంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మ్యాచ్ అయిపోయింది, ఫిజికల్ ఇయర్ వేరియంట్ కూడా మ్యాచ్ అయిపోయింది. కంట్రోలింగ్లో అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా, select your controlling area T100, assignment of company codes, new entries T100 C. ఇక్కడ చూడండి, మెసేజ్ చూడండి, కరెన్సీ టైప్ 30 యాడెడ్ యాజ్ అడిషనల్ FI కరెన్సీ ఫర్ కంపెనీ కోడ్. ఇది ఎందుకు అంటున్నంటే ఇంతకుముందు 30 అనేది ఇంకా ఇది సేవ్ చేయలేదు కదండి. లెట్ మీ గో బ్యాక్ అండ్ కమ్ బ్యాక్. లెట్ మీ జస్ట్ షో యూ. /o finsc_ledger. ఇంతవరకు నేను అది సేవ్ చేయలేదు. ద డేటా ఈస్ లాక్డ్ బై డూ యూ వాంట్ టు డిస్ప్లే నో. లెట్ మీ జస్ట్ చెక్. నో, లెట్ మీ జస్ట్ చెక్ ఇక్కడ ఎన్ని CO వర్షన్స్ మెయింటైన్ చేశాను. /n finsc ledger. ఇక్కడ నేను మీకు చూపిస్తానండి. 0L మన కంపెనీ కోడ్కి వెళ్తే మన కంపెనీ కోడ్లో మీరు చూడొచ్చు T100 అనే కంపెనీ కోడ్కి
పొజిషన్ T100. నేను డీటెయిల్డ్ బుక్ ఒకటి ఇక్కడ చూడండి, ఇక్కడ గ్లోబల్ కరెన్సీ టైప్ ఇక్కడ రాలేదు చూడండి. ఇది కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ యొక్క ఫీల్డ్ అండి. ఇక్కడ మీకు ఇప్పుడు ఏది రాలేదు. నేను అక్కడ కంపెనీ కోడ్ని కంట్రోలింగ్ ఏరియాకి అసైన్ చేసి సేవ్ చేయగానే మీకు ఇక్కడ 30 అని వచ్చేస్తుంది. సో ఐ జస్ట్ గో బ్యాక్ నౌ, క్లోజ్ దిస్, ఇంకా బయటికి వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు ఇంకో ఇక్కడ స్క్రీన్ రావాలండి, ఎందుకు రావట్లేదు నాకు తెలియట్లేదు. ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను టాగిల్ చేస్తాను ద అదర్ స్క్రీన్, మళ్ళీ వెళ్ళి అసైన్ చేస్తాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, కంట్రోలింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా. దీంట్లో ఈ T100 సెలెక్ట్ చేసుకోండి మీ కంట్రోలింగ్ ఏరియాని. ఓకే, ఈ T100కి నేను కంపెనీ కోడ్ ఇస్తాను. ఇంతకుముందు సేవ్ చేయలేదు, మీకు చూపించడానికి ఎలా 30 వస్తుందని చూపించడానికి T100 ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఎంటర్ కొట్టగానే సేవ్ చేయగానే మీకు ఒక మెసేజ్ వస్తుంది, యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్టెడ్. డన్, యాక్సెప్టెడ్. ఇంకో కంపెనీ కోడ్ కావాలంటే కూడా ఇచ్చుకోవచ్చు. మనం ఇప్పుడు ఒకటే కంపెనీ కోడ్ చేసాం కాబట్టి నేను అది చేయట్లేదు. ఇంకోటి తయారు చేసేసి దాన్ని కూడా అసైన్ చేస్తానండి. సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఫినాన్షియల్ లెడ్జర్లో చూడండి. ఇప్పుడు ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, లెడ్జర్స్లో కదండి. ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్, లెడ్జర్, డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ అండ్ కరెన్సీ టైప్స్. ఇక్కడ మనం 0L సెలెక్ట్ చేసుకుని 0Lకి కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఇచ్చానండి. కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఏముంది ఇక్కడ, కంపెనీ కోడ్ సెట్టింగ్స్ నా కంపెనీ కోడ్కి T100కి చూడండి, ఇక్కడ 30 అనేది ఇంతకుముందు బ్లాంక్ ఉండింది, కానీ ఇప్పుడు మీకు 30 అనేది వచ్చేసింది. 30 కాకుండా నేను ఇక్కడ ఫ్రీ డిఫైన్డ్ కరెన్సీ 40 అని ఇచ్చాను, ఫ్రీ డెఫినేషన్ కరెన్సీ 50 అని కూడా కావాలంటే ఇస్తానండి. మల్టిపుల్ కరెన్సీస్ నేను ఇచ్చుకుంటాను, నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, సర్చ్ చేద్దాము. 40 ఉందా ఫస్ట్ చెక్ చేద్దాము. 40 ఇక్కడ లేదు, బట్ ఐ విల్ షో యూ హౌ ఇట్ విల్ కమ్. ఇక్కడ నేను తీసేసాను. ఇప్పుడు సేవ్, ఎస్. ఇప్పటివరకు అయితే ఆ డ్రాప్ డౌన్లో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. డ్రాప్ డౌన్లో ఏమీ ఉండదు. ఓకే, ఇప్పుడు 2 కరెన్సీస్ అసైన్ అయ్యింది. నేను మీకు మెటీరియల్ లెడ్జర్లో నేను చూపించాను ఆల్రెడీ. మనం అప్ టిల్ 10 కరెన్సీస్ అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్లో మీకు ఇక్కడ ఓన్లీ 00, 11 ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ గో టు దిస్ సెట్టింగ్స్ అండి. ఆల్రెడీ కరెన్సీ టైప్స్లో మీకు 40 ఇవన్నీ ఉంది. ఈ 40ని మీ కంపెనీ కోడ్కి ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ ఏముంది, కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్ ఫార్ కంపెనీ కోడ్స్. ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్ళేసి 40 అనే కరెన్సీ మీ కంపెనీ కోడ్కి ఇచ్చుకోండి. ఇక్కడ 30 అనే ఉంది, ఈ 40 ఉంది కదండి, తమిళ్ ప్రైవేట్ లిమిటెడ్ని. దీన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ యాజ్ చేసేసుకొని నేను నా కంపెనీ కోడ్కి ఇచ్చేస్తానండి. T100 ఇచ్చానా. సోర్స్ వచ్చేసి కన్వర్షన్ చేసుకోవడానికి 40 అనేది హార్డ్ కరెన్సీ. అది ఎక్కడ మెయింటైన్ చేసాం మనము, /NOY01 OY01లో నా 40 కరెన్సీ ఏంటి చూడండి, IN. ఇండియాకి హార్డ్ కరెన్సీ ఏంటిది, ఇండియాకి హార్డ్ కరెన్సీ వచ్చేసి ఆయిరో. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ వచ్చి GBP. ఫెయిర్ ఇనఫ్. ఇదే నేను ఇప్పుడు అక్కడ ఇచ్చాను చూడండి. నేను కంపెనీ కోడ్కి 40 అనేది నేను అసైన్ చేసుకున్నాను. మళ్ళీ 50 అనేది కూడా అసైన్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్నే తీసుకొని కాపీ యాస్ చేసుకొని ఇక్కడ 50 అని ఇస్తాను. 50 అని ఇచ్చేసాను చూడండి, GBP అని వచ్చేసింది. 50 అనేది ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ. నౌ టు మై కంపెనీ కోడ్ నేను ఈ 2 కరెన్సీసే అసైన్ చేసుకున్నానండి. ఇంకో స్టెప్ పైకి వెళ్తే T100కి 40, T100 అనేది 50. ఒక కంపెనీ కోడ్కి మల్టిపుల్ లెడ్జర్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెళ్ళి లెడ్జర్లో ఏ లెడ్జర్కి ఏది అసైన్ చేస్తున్నాం అనేది మనం చూపాలండి. T100, సో సేవ్. ఒక కంపెనీ కోడ్కి మల్టిపుల్ లెడ్జర్ ఇవ్వగలమండి. సో మనం ఏం చేస్తామంటే గో టు లెడ్జర్. నేనైతే ఓన్లీ 1 లెడ్జర్ వాడబోతున్నానండి. మీరు కూడా అనవసరంగా వేరే లెడ్జర్ క్రియేట్ చేయకండి. 0L లెడ్జర్కి మీ కంపెనీ కోడ్కి T100 అనే కంపెనీ కోడ్కి ఏమేమి కరెన్సీ కావాలి అనేది ఇప్పుడు వస్తుంది చూడండి.
చూసారా ఇక్కడ హార్డ్ కరెన్సీ వచ్చేసింది. నేను ఇక్కడ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అని కూడా ఇచ్చేసాను. ఈ రెండు నేను ఇక్కడ ఇచ్చేసాను. సేవ్ చేసేయండి. ఎస్ ఎస్ సేవ్. ఓకే, మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని అకౌంటింగ్ ప్రిన్సిపల్ 60 అని అసైన్ చేసాము. 60 అని అసైన్ చేసాము. దాంతో మేము ఉన్న సెట్టింగ్స్ అన్నీ మనకి ఫినెసీ లెడ్జర్ కూడా అయిపోయింది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే మీకు మొత్తం డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఎందుకు తీసుకోలేదు అర్థం కావట్లేదు. 60 అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 60 అనేది మళ్ళీ అసైన్ చేసేస్తాను. అంతే అండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటిది మనది గుర్తుంటే మీకు T100 అనే ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఉంది. అది కూడా మనం ఇక్కడ మ్యాప్ చేసేయచ్చు ఈ లెడ్జర్కి. T100 చూడండి మొత్తం ఎన్ని కరెన్సీస్ ఇచ్చాము. మనం కంపెనీ కోడ్ కరెన్సీ బై డిఫాల్ట్ తీసుకుంటుంది. గ్రూప్ కరెన్సీ కంట్రోలింగ్ ఏరియాలో ఇచ్చాము కాబట్టి తీసుకుంటుంది. ఈ 40, 50 అనేది ఇప్పటి వరకు మనం ఎక్కడ అసైన్ చేసాము? ఓన్లీ FI ఎంట్రీస్కి మాత్రమే అసైన్ చేసాము. ఓన్లీ FI ఎంట్రీస్కి మాత్రమే అసైన్ చేసాము. అప్పుడు మీకు ఒకటే వాల్యుయేషన్ ఉంటుంది మెటీరియల్ లెడ్జర్కి. ఇప్పుడు మెటీరియల్ లెడ్జర్లో నాకు ఈ 40, 30, 40 కూడా కావాలంటే అప్పుడు ఏం చేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇది సేవ్డ్, గో బ్యాక్, ఫెయిర్ ఎనఫ్. మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాను. మనం చేసిన స్టెప్ ఏంటంటే ఫస్ట్ కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్కి వెళ్ళి 40 and 50ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసుకున్నాం. కన్ఫ్యూజ్ అవ్వండి. T100కి 40 అసైన్ చేసుకున్నాను, T100కి 50 అని అసైన్ చేసుకున్నాను. హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ కరెన్సీ రెండిట్లో కూడా నాకు కన్వర్ట్ అవ్వాలి. ఈ కంపెనీ కోడ్కి అసైన్ చేసింది లెడ్జర్కి అసైన్ చేయాలి. ఏ లెడ్జర్కి అసైన్ చేస్తున్నాను? నేను ఓన్లీ 0L మాత్రమే వాడబోతున్నాను కాబట్టి 0L మాత్రమే మీరు తీసుకోవాలి. 0Lకి మళ్ళీ వచ్చేసి కంపెనీ కోడ్ సెట్టింగ్స్ అనేసి మీరు ఇక్కడ అసైన్ చేసుకుంటారండి. ఇక్కడ మళ్ళీ T100కి వెళ్తే 40 and 50 వచ్చేసిందండి. లాస్ట్ వరకు చూడొచ్చు. మీరు ఏ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇచ్చారు అన్నీ కూడా ఇక్కడ తెలుస్తుందండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి అనే డీటెయిల్స్ ఇక్కడ తెలుస్తుంది. ఇది K4 అనేది ఉంది. అకౌంటింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి 60, మిగతా ఇక్కడ ఓకే. ఇప్పుడు మనము ఇది తీసిస్తాము. సేవ్. ఇప్పుడు MLకి సంబంధించిన కరెన్సీ కూడా మనం ఫినిష్ చేసుకుందాము. ఒకే ఫ్లోలో అది కూడా అయిపోతుంది. అది కంట్రోలింగ్కి వెళ్ళి మళ్ళీ కంట్రోలింగ్కి వెళ్ళండి. కంట్రోలింగ్లో ప్రోడక్ట్ కాస్ట్ కంట్రోలింగ్లో యాక్చువల్ అండ్ మెటీరియల్ లెడ్జర్. ఇక్కడ అసైన్ కరెన్సీ టైప్స్ అండ్ డిఫైన్ మెటీరియల్ లెడ్జర్ టైప్స్ ఉంది కదండి. ఇక్కడే మెటీరియల్ లెడ్జర్కి కావాల్సిన కరెన్సీస్ ఇస్తారు. దీనివల్ల ప్రభావం ఏంటిది నేను ఇంతకు ముందు చూపించి ఉన్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. /MM03 మెటీరియల్ మాస్టర్కి వెళ్దాము. MM03కి K101 అనేది ఏదో ఒక మెటీరియల్ తీసుకున్నాం కదండి. K101 FG అనో ఏదో ఒకటి తీసుకోండి. FG టెస్ట్ 01. నేను అకౌంటింగ్ వ్యూలో చూపిస్తాను. అకౌంటింగ్ వ్యూలో రికార్డ్ అవుతుంది కదండి. ఓకే, అకౌంటింగ్ వ్యూ ప్లాంట్ వచ్చేసి K101. ప్రస్తుతానికి వేరే వాల్యుయేషన్స్ మర్చిపోండి. పైన కరెన్సీ చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. నాకు ఇక్కడ హార్డ్ కరెన్సీ రావాలి. నాకు ఇక్కడ ఏం కావాలి? కంపెనీ కోడ్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ, అలా 3 రావాలండి. నా యొక్క కంపెనీ కోడ్ ఎప్పుడైతే మెటీరియల్ మాస్టర్ని కన్వర్ట్ చేసుకుంటాను, నా 140 వచ్చేసి యూరోస్ అనుకుంటాను, అది రావాలి. సో దానికి కావాల్సిన సెట్టింగే మెటీరియల్ లెడ్జర్లో కరెన్సీకి సెట్టింగ్ చేస్తాను. ఇది ML సెట్టింగ్స్లో నేను చేసేవాడిని, కానీ ఇక్కడ మీకు కరెన్సీ లింకేజ్ చూపించడానికి నేను ఇక్కడ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక ప్రొఫైల్ ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాను. ఆ ప్రొఫైల్ పేరే మనము T100 అని చేస్తుంటాను. T100 వాల్యుయేషన్ ప్రొఫైల్. ఈ T100ని నేను డిఫైన్ క్యారెక్టరిస్టిక్స్ అని ఓన్లీ 10 ఉంది. 10 కాకుండా నాకు ఇప్పుడు 30 అని కావాలి, 40 అని కావాలి. మెటీరియల్ లెడ్జర్లో నేను ఇక్కడ ఇదేనండి మెటీరియల్ లెడ్జర్కి దీనికి ఉన్న లింకేజే 30,
40 నాకు హార్డ్ కరెన్సీ కూడా కావాలి. ఈ రెండు కరెన్సీలో నా మెటీరియల్ లెడ్జర్ని నేను అసైన్ చేసుకోబోతున్నాను. సి సో 10, 30, 40 అనే కరెన్సీస్ నేను అసైన్ చేసుకున్నాను. దట్ ఈస్ ద లింకేజ్ బిట్వీన్ దిస్ వన్ అండ్ ద ఎఫ్ఐ. ఈ వాల్యుయేషన్ ప్రొఫైల్ని అసైన్ మెటీరియల్ లెడ్జర్ టు వాల్యుయేషన్ ఏరియా అని ఉంది కదండి, ఈ సెట్టింగ్స్ చూడండి. అసైన్ మెటీరియల్ లెడ్జర్, ఇక్కడ వాల్యుయేషన్ ఏరియా అంటే ప్లాంట్, కంపెనీ కోడ్, మెటీరియల్ లెడ్జర్ ప్రొఫైల్. సో ఐ విల్ గో టు ద న్యూ ఎంట్రీస్. నా ప్లాంట్ ఏమి గుర్తుందండి, T101. అది కంపెనీ కోడ్ ఆటోమేటిక్లీ నేను చేసుకున్న ఇప్పుడు లెడ్జర్ టైప్ ఏంటిది, దాన్ని కూడా T100. రైట్. ప్లాంట్ T102 కూడా ఇదే ఇచ్చేస్తాను. T103 కదండి ఇంకో ప్లాంట్, దానికి కూడా T100. ఇక్కడ సేవ్ చూడండి, గ్రీన్ వచ్చేసింది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే చూడండి టోటల్ ఎఫ్ఐలో ఎన్ని కరెన్సీస్ ఇచ్చాను, 10, 30, 40, 50. ఫిన్ఎస్సీలో ఇచ్చిన కరెన్సీస్ మొత్తం 4 కరెన్సీస్ ఇచ్చాను. కానీ ఎంఎల్ ఓన్లీ 3 కరెన్సీస్ ఇస్తుంది. ఏ 3 ఇచ్చింది, 10, 30, 40. చూడండి, కానీ 50 నాట్ అండ్ ఎంఎల్ కరెన్సీ టైప్ బట్ యాజ్ ఎ ఎఫ్ఐ కరెన్సీ టైప్ అండ్ అలౌడ్ ఇన్ ఎంఎల్ అంతే అంటుంది. 50 ఎంఎల్ కరెన్సీ టైప్ కాదు అని చెప్తుంది. మీకు కావాలంటే దాన్ని అసైన్ చేసుకోవచ్చు అని చెప్తుంది. కానీ ఇది ఒక ఎఫ్ఐ కరెన్సీ టైప్. ఎఫ్ఐ డాక్యుమెంట్స్ యాక్డోకాలో దొరుకుతుంది. మ్యాట్ డాక్లో ప్రతి మెటీరియల్ వాల్యుయేషన్ ఈ 3 కరెన్సీస్లో అవుతుంది. సో ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. సేవ్, ఓకే, సేవ్, గో హెడ్. ఇక్కడ గ్రీన్ రావాలి, అదే మెయిన్ అండి. ఇక్కడ మళ్ళీ నేను T100కి వెళ్తాను. T100 అనే మన వాల్యుయేషన్ ఏరియా T101. సో ఇక్కడ గ్రీన్ వచ్చింది. దట్ మీన్స్ మీ సెట్టింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా టాలీ అయిపోయాయి. సేవ్, గో బ్యాక్. ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఈ అన్ని సెట్టింగ్స్ కూడా విత్ ఎంఎల్ కరెన్సీ టైప్స్తో అన్ని సెట్టింగ్స్ కూడా పూర్తయిపోయాయండి. ఇప్పుడు మనము జనరల్ అకౌంటింగ్లో వెళ్ళి ఆర్గనైజేషన్లో వెళ్ళి మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియాలో చూసుకుందాం. మళ్ళీ ఒకసారి మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా చెక్ చేసాము. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియాలో మనం T100, ఈ T100 అనేది T100 ఇక్కడ ఇంకా వాల్యుయేషన్ ప్రొఫైల్ రాలేదు, బ్లాంక్గా ఉంది. ఈ వాల్యుయేషన్ ప్రొఫైల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మీరు ఎంఎల్ని యాక్టివేట్ చేస్తారో. ఇంకా నేను ఎంఎల్ని యాక్టివేట్ చేయలేదు కాబట్టి ఇంకా రాలేదు, కానీ ఇది మనం చేసుకోవచ్చు. నా గో బ్యాక్. నెక్స్ట్ నాకు ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ కావాలి. ఇంకా ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ, అది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు /n KCH5N ఈజ్ ద ట్రాన్సాక్షన్ కోడ్. ఒకసారి పీపీటీకి వెళ్ళేసి మనం అన్ని స్టెప్స్ చేసుకున్నామా లేదా అని చూద్దాము. ఇక్కడ మీరు చూసుకున్నారంటే నేను పీపీటీకి వెళ్తున్నాను. ఇవన్నీ లెడ్జర్ అండ్ కరెన్సీ సెట్టింగ్స్ కూడా చేసేసాను. ఫిన్ఎస్సీ లెడ్జర్ కూడా చేశాను. అది కాకుండా ఇంకో 2 స్టెప్స్ కూడా చేశాను, అది కూడా ఇక్కడ రాసుకోవచ్చు. మెయింటైన్ కరెన్సీ ఫర్ ఎంఎల్, రైట్, OMX2. ఇది ఒక సెట్టింగ్ చేశాను, రైట్. దిస్ ఈజ్ వన్ సెట్టింగ్ విచ్ ఐ హ్యావ్ డన్. లెట్ మీ గో బ్యాక్ అండ్ దీన్ని క్లోజ్ చేసేద్దాము. ఇక్కడ వెళ్తాను, /n SIMG, go to controlling, product costing, product cost plan controlling, actual costing, assign currency types and define ML types. Assign currency type, actually assign currency, okay, assign currency type, assign currency types and define ML types and define ML types, మెటీరియల్ లెడ్జర్. ఆ తర్వాత ఏం చేశారంటే OMX1లో వెళ్ళేసి నెక్స్ట్ స్టెప్ OMX1లో అసైన్ మెటీరియల్ లెడ్జర్ టైప్స్ టు వాల్యుయేషన్ ఏరియా. అసైన్ మెటీరియల్ లెడ్జర్ టైప్స్ టు వాల్యుయేషన్ ఏరియా. ఇది OMX1 అనుకుంటాను ఆర్ 3, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. IMG యాక్టివిటీ OMX3
OMX3, ఓకే ఇక్కడ అయింది టీడీ. ఓకే, తర్వాత ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ అనేది KCH1లో డిఫైన్ చేసుకోవచ్చు అండి. మనం KCH1లో వెళ్ళి నేను ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ డిఫైన్ చేస్తాను, లేదా KCH5Nలో కూడా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్లీ KCH5Nలోనే చేసేస్తాను. ఫస్ట్ ప్రాఫిట్ సెంటర్ చేస్తాను, /n KCH5N. ఎందుకు రావట్లేదు ఇది? /n ఓకే, /n KCH1లో నేను చేస్తాను. నాది T100 స్టాండర్డ్ ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ. T100 స్టాండర్డ్ ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ. ప్రాఫిట్ సెంటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ డిస్కషన్ అండి. సో దీని కింద నేను లోవర్ లెవెల్ చేసుకుంటాను. ఇక్కడ T101 ప్లాంట్ది, T101 ప్లాంట్ ప్రాఫిట్ సెంటర్ _P. T101 అనే ఉంచుతాను. T101 ప్లాంట్ ప్రాఫిట్ సెంటర్స్. దెన్ వన్ మోర్ కావాలి నాకు, దీన్ని లోవర్ లెవెల్ కాదు, సేమ్ లెవెల్లో T102 కూడా చేస్తాను. T102 ప్లాంట్ యొక్క ప్రాఫిట్ సెంటర్స్. ప్రాఫిట్ సెంటర్స్ యూజువల్లీ కాంబినేషన్స్ ఉంటుందండి. కొంతమంది డివిజన్, స్టేట్ కలిపి చేస్తారు. ఎందుకంటే ప్రాఫిట్ సెంటర్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్ ఇస్తుంది కాబట్టి. కొంతమంది ఏం చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కమ్ ప్లాంట్ కమ్ డివిజన్ కమ్ బ్రాండ్ కమ్ 4-5 కలిపేసి ఇచ్చేస్తారు 10 డిజిట్స్ని. నేను ఇంకా ప్రాఫిట్ సెంటర్కి రాలేదు. ఈ గ్రూప్ ద్వారా కూడా ప్రాఫిట్ సెంటర్ గ్రూప్లో కూడా బ్యాలెన్స్ షీట్ వస్తుంది కాబట్టి ఇది చాలా కేర్ఫుల్గా డిసైడ్ చేస్తారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇలా నేను ఇప్పుడు 3 గ్రూప్స్ని క్రియేట్ చేసుకున్నాను. దీని కింద నేను ప్రాఫిట్ సెంటర్స్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకో ఏమో KCH5 అని ఇంతకుముందే నేను వర్క్ చేశాను. ఫర్ సమ్ రీజన్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. నేను డైరెక్ట్గా K51లో కూడా వెళ్ళొచ్చండి. నేను KCH5 అని ఒకసారి కూడా ట్రై చేస్తాను. ఎందుకు ఏం రావట్లేదు అని చూడాలి. /n చూద్దాం. సెంట్రల్లీ మంచిగా ఉంటుంది, ఈజీగా మెయింటైన్ అయిపోయేది. అక్కడ అకౌంటింగ్, కంట్రోలింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్లోనే KCH1లోనే చేశాను. స్టాండర్డ్ KCH5 అని చేంజ్, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చండి. ఎందుకు రావట్లేదు అనేది సిస్టమ్ గో టు ఎడిట్ లిస్ట్ రావట్లేదు. సో ఇంతకుముందే నేను చేశాను. లెట్ మీ ట్రై అగైన్. కింద ఏదైనా మెసేజ్ ఇచ్చాడు, యూ హ్యావ్ నాట్ ఎట్ క్రియేటెడ్ ఎ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఫర్ కంట్రోలింగ్ ఏరియా T100, అందుకే రావట్లేదు. దీనికి సెట్టింగ్స్ వచ్చేసి /n ఇక్కడ SIMGలో వెళ్ళేసి ఓకే క్లోజ్. కంట్రోలింగ్లో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ బేసిక్ సెట్టింగ్ సెట్ కంట్రోలింగ్ ఏరియా. ఆల్రెడీ కంట్రోలింగ్ ఏరియా ఉంది మనకి, మళ్ళీ సెట్ చేసుకుందాం కావాలంటే KA0 అనుకుంటా, T100 ఉంది. ఈ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటిది, సెట్ కంట్రోలింగ్ ఏరియా, అడిషనల్ ఇన్ఫర్మేషన్, IMG యాక్టివిటీ,
సెట్ కంట్రోలింగ్ ఏరియా వచ్చేసి ఓకేకేఎస్, ఓకేకేఎస్ కరెక్ట్, ఓకేకేఎస్ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్. ఇక్కడ ఓకేకేఎస్కి ఇక్కడ స్టాండర్డ్ కరెన్సీ ఇచ్చేసుకున్నాము. స్టాండర్డ్ కరెన్సీ వచ్చేసేసి నేను ఏమి ఇస్తాను, ఇంతకుముందు ఇచ్చిందే ఇస్తాను. T100 స్టాండర్డ్, T100 స్టాండర్డ్ ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ. కరెన్సీ ఏం కావాలి, దీనికి కూడా గ్రూప్ కరెన్సీయే తీసుకుంటానండి. తనీగా నేను ప్రాఫిట్ సెంటర్ కరెన్సీ అని నేను ఏం మెయింటైన్ చేయలేదు. సో కన్ఫర్మ్. సో లీగల్ వాల్యుయేషన్, నో డిస్ట్రిబ్యూషన్ ఫర్ అదర్ సిస్టమ్స్, యాక్టివ్ ఇండికేటర్, సేవ్ చేసేసాను. స్టాండర్డ్ హైరార్కీ కూడా వచ్చేసింది. ఇప్పుడైనా రావాలి KCH5Nలో. సో ఐ విల్ గో బ్యాక్ /n KCH5N వచ్చింది చూడండి. KCH5Nలో నేను చేసుకున్న హైరార్కీ వచ్చేసింది. ఇప్పుడు నేను ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేసుకుంటాను. T101 కింద నాకు ప్రాఫిట్ సెంటర్ కావాలి అని క్రియేట్ చేయాలంటే ఇక్కడ వెళ్ళేసి క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ అంటాను. క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ T101 నేను ఇచ్చే కాంబినేషన్ అంటే ఇలానే ఉంటుందండి. T101లో ప్రాఫిట్ సెంటర్ 01 అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా T101 ప్లాంట్ ప్రాఫిట్ సెంటర్ ప్లాంట్ PC 001 రైట్, ఇదే క్రియేట్ చేసుకున్నాను. ప్రాఫిట్ సెంటర్ వచ్చేసి కూడా లైక్ బిజినెస్ ఏరియా, ఇట్ ఈస్ ఏ క్రాస్ కంపెనీ కోడ్ యూనిట్. ఇప్పుడైతే నేను ఒకటే కంపెనీ కోడ్కి ఇచ్చేసుకుంటున్నాను. పర్సన్ రెస్పాన్సిబుల్ అంబిలి నాయర్. ఓకే, దీన్ని మనము సేవ్ చేసుకొని యాక్టివేట్ చేయాలి. నేను అక్రాస్ ద కంపెనీ కోడ్ ఇవ్వట్లేదు. చూడండి ఇక్కడ ఓన్లీ కంపెనీ కోడ్కి. మనం ఈ ప్రాఫిట్ సెంటర్ని అక్రాస్ కంపెనీ కోడ్ కూడా మనం చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం చేయట్లేదు. దీన్ని సేవ్ చేసుకొని దీన్ని యాక్టివేట్ చేసుకున్నాను. సెగ్మెంట్, ఓకే నేను ఇంకా సెగ్మెంట్ చేయలేదు కాబట్టి సెగ్మెంట్స్ అనేది చేసుకోవాలి. డిఫైన్ సెగ్మెంట్స్ అనేది /O/SIMG. సెగ్మెంట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ యాక్చువల్లీ. సెగ్మెంట్ మ్యాండేటరీ కాదు. సో ఒక నిమిషం అండి. సో సెగ్మెంట్ అనేది మ్యాండేటరీ కాదు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు సెగ్మెంట్? చూడండి, కంపల్సరీ సెగ్మెంట్ ఇవ్వాలి అంటున్నాడు. లేదు, ప్రాఫిట్ సెంటర్ PCT ఆబ్జెక్ట్ టైప్ ఓకే డన్. దీన్ని నేను యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే ఫెయిర్ ఎనఫ్. ఇక్కడ ఓకే అనండి. ఓకే యాక్టివ్ అయిపోయింది చూడండి. సో సెగ్మెంట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఎందుకు అంటున్నానంటే మీరు ప్రాఫిట్ సెంటర్స్ని గ్రూప్ చేసుకొని ఎలా అయినా ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఉంది, మళ్ళీ సెగ్మెంట్ ఎందుకు అని. మాకు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వైస్ కావాలి అన్నప్పుడు మేము ఏం చేసామంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని సెగ్మెంట్లోకి తెచ్చుకొని వేసుకున్నామండి. ప్రతి ట్రాన్సాక్షన్లోనూ కూడా ఒక ఎన్హాన్స్మెంట్ రాసేసి ఆ ఎన్హాన్స్మెంట్లో ఏమన్నాము, ఏదైతే సేల్స్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో అప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నాకు ఈ సెగ్మెంట్కి రావాలి అని చెప్పేసి వేసుకొని ఈ సెగ్మెంట్ ద్వారా నేను బ్యాలెన్స్ షీట్ జనరేట్ చేసుకున్నాను. ఆన్లైన్ సేల్స్కి ఎట్లా, హోల్సేల్ డీలర్స్కి చేస్తే నాకు P&L ఎట్లా, బ్యాలెన్స్ షీట్ అనేది మనం అలా తెచ్చుకున్నామండి. ఇప్పుడు ఇంకొకటి, దీన్ని ఇంకో ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ చేయాలి. దీన్నే కాపీ యాస్ చేసుకొని చేయగలనా చూస్తాను. T101 PC 02. ఓకే PC 02. నేను ఎందుకు ఇన్ని ప్లాంట్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే వేరే వేరే సినారియోస్ వస్తుంది, మళ్ళీ దాన్ని క్లటర్ చేయకుండా మనము చేసుకోవాలి అనే ఆలోచనతో నేను ఇలా చేస్తాను. సపరేట్ ప్లాంట్స్ ఉంటే బాగుంటుంది. చంద్ర అయ్యంగార్ సేవ్ యాక్టివేట్. సెగ్మెంట్ అక్కర్లేదు నాకు. ఓకే డన్. దీంతో ప్రాఫిట్ సెంటర్ అయిపోయింది. సేమ్ థింగ్ నేను T102కి క్రియేట్ చేస్తాను, T103 కూడా క్రియేట్ చేస్తాను, తర్వాత క్రియేట్ చేస్తాను. మీరు మీకు దొరికిన టైంలో మీరు క్రియేట్ చేయండి. ఇప్పుడు వచ్చేసేసి మనము OKEONలో అనే ట్రాన్సాక్షన్లో వెళ్ళేసి ఈ కాస్ట్ సెంటర్ హైరార్కీ కింద కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసుకున్నాము. దానికన్నా ముందే కాస్ట్ సెంటర్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తాను. కాస్ట్ సెంటర్ గ్రూప్స్ ఇక్కడ చూస్తే నేను క్రియేట్ గ్రూప్, లోవర్ లెవెల్ గ్రూప్,
ఇక్కడ నేను ఇచ్చేది ఫస్ట్ మనది T101 కదండి, T101 ప్లాంట్ గ్రూప్, T101 ప్లాంట్. సేమ్ థింగ్ అట్ ద సేమ్ లెవెల్, దీన్నే కాపీ చేసుకుంటే అట్ ద సేమ్ లెవెల్ వచ్చేస్తుంది. T102 యొక్క ప్లాంట్ ఇది అని చెప్పేసాను. సేవ్, ఎంటర్, కాపీ. T103 ప్లాంట్కి సంబంధించిన కాస్ట్ సెంటర్స్. నేను ప్రతి దాంట్లోనూ కాస్ట్ సెంటర్స్ని 3 కేటగిరీస్గా నేను సెగ్రిగేట్ చేసుకుంటాను. దాని ఫంక్షనాలిటీ ఏంటి అనేది నేను ఎప్పుడైతే మనము ఫర్దర్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మీరు చూడండి, T101లో లోవర్ లెవెల్ గ్రూప్లో ప్రతి దాంట్లోనూ ప్లాంట్ నేమ్తో చూసుకుని, ఇప్పుడు T101 A, ఇక్కడ ఏం రాస్తాను, T101 గ్రూప్ ఏ కాస్ట్ సెంటర్స్, రైట్. సిమిలర్లీ T101B మూడు గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాను. బి అనేది మనకి ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్స్. బి ఇది మన గ్రూపింగ్, మనం ఫోల్డర్స్ ఎలా చేసుకుంటున్నామో దాని ప్రకారం అండి. మీరు దీనివల్ల ఎస్ఏపి ఫంక్షనాలిటీ కాదు, వీఆర్ లాజికలీ అరేంజింగ్ అవర్ కాస్ట్ సెంటర్స్ ఇన్ మీనింగ్ఫుల్ గ్రూప్స్. T101B మళ్ళీ మనం ఇది కాపీ చేసేసుకొని T101C అని ఇచ్చేస్తామండి. T101C ఇచ్చేసేసి సి కాస్ట్ సెంటర్స్, సేవ్, రైట్. దీని కింద నేను ఇప్పుడు కాస్ట్ సెంటర్ ఒకటి క్రియేట్ చేస్తాను. దాని యొక్క ఫంక్షనాలిటీ కూడా చూడండి ఎలా నేను క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఏ కాస్ట్ సెంటర్ అండర్ దిస్, క్రియేట్ కాస్ట్ సెంటర్ T101 గ్రూప్ ఏ యొక్క కాస్ట్ సెంటర్ 0001. ఓకే, 1/1/2024 నుంచి వ్యాలిడ్ ఇది. T101 ప్లాంట్ కాస్ట్ సెంటర్ 001, సి సెంటర్ 001. ఓకే, పర్సన్ రెస్పాన్సిబుల్ ఇవ్వండి వెంకట సుబ్బారావు. కాస్ట్ కేటగిరీ వచ్చేసి ఇది ఏదైనా ఇచ్చేసుకుంటా అండి, ఎనీథింగ్ అనేసి. అడ్మినిస్ట్రేషన్ కానీ, సేల్స్ కానీ, మెటీరియల్స్ కానీ, మనం మెటీరియల్స్ అని ఇచ్చుకోవచ్చు. వీ కెన్ గివ్ ఎనీథింగ్, లాజిస్టిక్స్, ప్రొడక్షన్స్ ఏదైనా ఇచ్చేద్దాం. మనం అడ్మినిస్ట్రేషన్ అని ఇచ్చేద్దాము. ఇక్కడ ఆర్గనైజేషన్లో మాత్రం మీరు గ్రూప్ ఇవ్వాలి. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్లో నేను ఇంతకుముందు చేసుకున్న ప్రాఫిట్ సెంటర్ T101 ప్రాఫిట్ సెంటర్ 1కి సంబంధించి ఇచ్చేసానండి. ఇచ్చి సేవ్ చేసుకుంటే ఇది యాక్టివేట్ అయిపోతుందండి. దట్ ఇప్పుడు దీన్ని మళ్ళీ కాపీ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి సేమ్ థింగ్, గ్రూప్ ఏలో ఇంకో కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసుకున్నాను 2 అని. దెన్ క్రియేట్ చేసుకొని T101 ప్లాంట్లోనే ఇది 2 జీవన్ సక్సేనా. డన్, సేవ్. దీన్నే కాపీ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఒక కాస్ట్ సెంటర్ క్రియేట్ చేస్తాను. టోటల్ 6 కాస్ట్ సెంటర్ క్రియేట్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి గ్రూప్ బి కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఏ బదులు బి అని వేస్తానండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం. గ్రూప్ బి యొక్క కాస్ట్ సెంటర్ ఇది 1 ఇది గ్రూప్ బి అని చెప్పాలి కదా. T101 GR గ్రూప్ బి యొక్క కాస్ట్ సెంటర్ 001. ఓకే, ఇది ప్రొడక్షన్. గ్రూప్ బి వచ్చేసి నాకు ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్ అండి. రిమెంబర్, గ్రూప్ బి ఈజ్ ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ హియర్. సో కెన్ యూ సేవ్ ఇట్. 1/1/2024 నుంచి ఉంది కదండి. డన్.
ఓకే, దీన్ని తీసుకొని వచ్చేసి నేను గ్రూప్ బిలో వేసేసుకుంటాను. అగైన్ వన్ మోర్ కాస్ట్ సెంటర్ నేను ఇవ్వాలి. T001 GB002. ఓకే, ఇలా చేసుకోవడం వల్ల చాలా సినారియోస్ మనం కవర్ చేస్తామండి. కాబట్టి మీరు ఇలా ప్రతి దాంట్లోనూ చేసుకోండి. నేను అనవసరం రిపీటెడ్గా అదే చెప్పడం అనవసరం కాబట్టి నేను తనీగా చేసుకుంటాను. మీకు ఉదాహరణకి నేను 2-3 ఎగ్జాంపుల్స్ చూపించానండి. సేవ్. ఓకే, ఇక్కడ సేవ్ చేసి చూపిస్తాను. 2 సేవ్ అయిపోయింది. సిలో కూడా మార్కెటింగ్ అనే కాస్ట్ సెంటర్ సేవ్ క్రియేట్ చేసుకుంటాను. ఇది T101 అని ఉంది, కరెక్టే. T101 ప్లాంట్లో గ్రూప్ బి యొక్క కాస్ట్ సెంటర్ 1 and 2 అని ఉంది. మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు 1 hour యొక్క రికార్డింగ్ వెళ్ళింది. వెరీ క్విక్లీ మనము లెటస్ సీ వాట్ ఆల్ వీ హ్యావ్ కవర్డ్ టుడే. ఎందుకు ఇది కొలాప్స్ అవ్వట్లేదు? ఓకే, మనం పీపీటీలో చూసుకున్నామంటే వేర్ ఇస్ ద పీపీటీ? ఓకే, వేర్ ఇస్ పీపీటీ? సో వీ క్రియేటెడ్ కాస్ట్ సెంటర్స్, వీ డిడ్ ఆల్ ఆఫ్ దీస్ స్టెప్స్, రైట్. ప్రాఫిట్ సెంటర్ కూడా క్రియేట్ చేసాం, కాస్ట్ సెంటర్ కూడా క్రియేట్ చేసాము. డెమో కూడా అయిపోయింది, మీకు సిస్టంలో చూపించాను. మొత్తం ట్రైనింగ్ చాలా డీటెయిల్డ్గా ఉంటుందండి. ఇవన్నీ టాపిక్స్ కూడా కవర్ చేశాను నేను దాదాపు. సో యాజ్ మచ్ as పాసిబుల్ నెక్స్ట్ వీక్ ఇంకా నేను వీడియోస్ చేసి రిలీజ్ చేస్తాను. సో డెఫినెట్లీ ఐ వాంటెడ్ ఆల్ ఆఫ్ యూ టు గెట్ బెనిఫిటెడ్. మీకు ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు రైట్ టు మీ, యూ కెన్ రైట్ టు మీ ఆన్ దిస్ ఈమెయిల్ ఐడి. If you want to know about more how to join the training program, you can join any of these అండి. బెస్ట్ ఆన్లైన్ కెరీర్కి వెళ్ళి అడగొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.